హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో ఈ అమ్మాజీ ఉండాలి. అమ్మాజీ మాట ఛానల్కి స్వాగతం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి సోమవారం రోజు ఉదయం పూజ అండి. ఇది బాబ్జీ గారు అయితే అదిగోండి పూజ చేసేసుకున్నారు ఆల్రెడీ. హారతిని కూడా ఇచ్చేస్తూ ఉన్నారు. ఆయన హారతి ఇస్తూ ఉంటే నేను పాట పాడుతూ ఉంటానన్నమాట. వింటారా మీరు కూడా? వినేసేయండి అయితే. सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोस्तुते आनन्दकर्पूरनीराजनं समर्पयामि. ఇప్పుడు పాట అన్నమాట. జయమంగళము నీకు సర్వేశ్వరా, జయమంగళము నీకు జలజవాసినికి, జయమంగళము నీకు సర్వేశ్వరా. శరణాగత పారిజాతమా, శరణాగత పారిజాతమా, పొరిన సురుల పాలి భూతమా, శరణాగత పారిజాతమా, పొరిన సురుల పాలి భూతమా, అరుదైన సృష్టికి ఆది మూలమా, అరుదైన సృష్టికి ఆది మూలమా, ఓ హరి నమో పరమ పుటాల వాలమా, అరుదైన సృష్టికి ఆది మూలమా, ఓ హరి నమో పరమ పుటాల వాలమా, జయమంగళము నీకు సర్వేశ్వరా, జయమంగళము నీకు జలజవాసినికి, జయమంగళము నీకు సర్వేశ్వరా. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ. ఇకపోతే లంచ్ పూజ అయిపోయింది కదా, బ్రేక్ఫాస్ట్ చేసి ఎవరికి వాళ్ళు బయటకు వెళ్ళిపోయారండి. బయటకు వెళ్ళిపోతే ఈరోజు మా ఊరిలో సంతర్పణ కార్యక్రమం ఉందనమాట. ముందు రోజు కూడా పెట్టారు. చిన్న బుజ్జి వినాయకుడి దగ్గరికి వెళ్ళానని చెప్పాను కదా, అక్కడైతే నేను తిన్నాను కదా. ఈరోజైతే నేను వెళ్ళట్లేదు అనమాట. వెళ్ళకపోతే బద్ధకం ఒక్కదానికే వండుకోవాలంటే. సరే అని 12:30 వరకు ఆగానండి. 12:30 అయిన తర్వాత గంట కొడుతుంది. సరే ఏదో ఒకటి వండుకోవాలి కదా, మళ్ళీ అన్నం కూర అవన్నీ వండుకోవడం ఎందుకని చూడండి ఇలా స్పెషల్గా బిర్యానీ చేసుకుంటున్నాను అనమాట. ఆలు పులావ్ అంటారు దీన్ని. ఒక ఆనియన్ కట్ చేశాను, 3 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను, ఒక బంగాళదుంప కట్ చేసుకున్నాను అనమాట. అంతే అండి, సింపుల్. 4 లవంగాలు, 2 యాలకులు, చిన్న చెక్క ముక్క వేసుకున్నాను అనమాట. వేసుకుని 2 స్పూన్లు నెయ్యి వేసుకుని చక్కగా వేయించుకుంటున్నాను. వేగుతుంటేనే నోరు ఊరిపోతుందండి. అంటే ఇక్కడ విషయం చెప్పుకోవాలి, బిర్యానీ అని పేరు చెప్తే చాలా అమ్మాజీకి నచ్చేస్తుంది, అది ఎలా ఉన్నా సరే. అని అలా ఇలా ఏం లేదండో, చాలా బాగా కుదిరింది. ఇదైతే మనం అలా సడన్గా అప్పటికప్పుడు చేసుకునే బాగా కుదురుతూ ఉంటాయి ఒక్కొక్కసారి. మీకు ఉందా ఎక్స్పీరియన్స్? నాకైతే చాలాసార్లు అయ్యిందండి అలాగా. అవన్నీ బాగా వేగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న రైస్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకుని ఒక 2 విజిల్స్ పెట్టేసుకుంటే బిర్యానీ రెడీ. మినిమం 10 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. చాలా అంటే చాలా ఈజీ అండి, చాలా టేస్టీ అండి, చాలా కమ్మగా ఉంటుందండి ఇది. నేను పెద్దగా కారం స్పైసెస్ ఇష్టపడానండి బిర్యానీలో, కమ్మగా ఉంటేనే నాకు ఇష్టం. అందుకే పచ్చిమిర్చి వేసాను, ఇంకా నేను కారాన్ని అయితే వేయలేదు. ఈ బియ్యాన్ని కూడా కొంచెం డ్రై అయ్యేంత వరకు కాసేపు వేయించుకొని తర్వాత వాటర్ని యాడ్ చేసుకోవడమే అండి. అందుకని వాటర్ని కూడా యాడ్ చేసేస్తున్నాను. ఎప్పుడైనా మీరు ఎలా చేసుకున్నట్టే నాకు కామెంట్ చేయండి. ముందుగా వీడియో ఒక లైక్ ఇచ్చేయండి. లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళను ఎంకరేజ్ చేయండి, ఓకేనా? ప్లీజ్ రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను, ముందుకు లైక్ చేసేయండి. ఇలా వాటర్ వేసేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలండి. ఒక్కొక్కసారి కంగారులో నేను సాల్ట్ మర్చిపోతూ ఉంటాను, అందుకే చెప్తున్నాను. సాల్ట్ కూడా వేసుకోండి. సాల్ట్ వేసుకుని నాకు సరిపోద్ది, ఎంత పడుతుందో తెలుసు. మీరైతే వాటర్ని టేస్ట్ చూడండి, తెలుస్తుంది సరిపోయిందో లేదు. చిన్నపిల్లల కోసం చెప్తున్నాను అండి, పెద్దవాళ్ళ కోసం కాదు. ఇలా సింపుల్గా చేసుకోవచ్చమ్మా.
బద్దకు వచ్చినప్పుడు, ఇంట్లో కూరలు ఏం లేనప్పుడు, మగవాళ్ళు ఎలాగో లేరు కదా మనకే కదా అని అనుకున్నప్పుడు ఇలా సింపుల్గా బిర్యానీ చేసేసుకుని లాస్ట్లో కొంచెం కొంచెం వేడివేడిగా దీన్ని ఇలాగే తినేసేయచ్చు. లాస్ట్లో మీకు కావాలి అనుకుంటే కొంచెం రైతా అదే పెరుగు పచ్చడి వేసుకొని తినేస్తే సరిపోద్ది. అదిగోండి బిర్యానీ అయితే పెట్టేశాను కదా పొయ్యి మీద, కుక్కర్ మూత పెట్టేశానండి. ఇంకా 2 విజిల్స్ వేసేస్తే ఎమ్మి బిర్యానీ రెడీ అయిపోద్ది. మా అమ్మని తినేయడమే ఇంకా. అదిగండి పెట్టేశాను కదా, విజిల్స్ కోసం వెయిటింగ్. ఆల్రెడీ ఒక విజిల్ వచ్చింది, ఇది 2వ విజిల్ అనమాట. ఇంకా స్టవ్ అయితే ఆపేస్తాను. ఆపేసి బిర్యానీ ఎలా వచ్చిందో చూసేద్దాం రండి. చూడండి ఎంత ఎమ్మీగా ఎంత టెంప్టింగ్గా ఉందో. నాకైతే అలాగే ఉందండి. మరి మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది బిర్యానీ అంటారా అని కూడా అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఎన్నో స్పైసీ బిర్యానీలు ఎన్నో యాడ్ చేసి ఆ చెత్త ఈ చెత్త అన్నీ వేసి యాడ్ చేసిన బిర్యానీలు తిని ఉంటారు కదా. ఒకసారి ఇది చేసుకుని తిని చూడండి ఎంత బాగుంటుందో, అప్పుడు మీకే తెలుస్తుంది. అంతే కదండి, బిర్యానీ చేయాలంటే ఇంట్లో ఎంత పని ఉంటుంది. అన్ని మార్నింగ్ నుంచి అన్నీ అరేంజ్ చేసుకోవడానికే సరిపోద్ది. ఇలా సింపుల్గా చేసేయండి, అసలు ఎంత బాగుంటుందో ఒకసారి మీకే తెలుస్తుంది. కొంచెం లైట్గా అడుగు కూడా పట్టిందండి. మనకిష్టమే కదా అడుగు పెడితే, అది కూడా నాకు ఇష్టం. సూపర్ ఉందండి బిర్యానీ. టేస్ట్ చేస్తుంటే వా అద్దరిపోయిందంటే నమ్మండి. నెయ్యి వేసి చేశానేమో, స్పైసెస్ తక్కువ వేసి చక్కగా ఉప్పు కారాలు సరిపోయి కమ్మగా ఆలు వేసాను కదండి. ఒక రకమైన కమ్మటి టేస్ట్ అయితే వచ్చింది బిర్యానీకి. చూడండి టేస్ట్ అయితే చూసేస్తున్నాను నేను. కాలిపోతుందండి బాబు, అందుకే కొంచెం చిన్నగా తీసుకుంటున్నాను. లేదంటేనా కుమ్మేయడమే ఇంకా. ఏమనుకున్నావు అమ్మా అని అడిగాడు. మంచి ఉన్నాడు బిర్యానీ అన్నాను. ఓయమ్మో నువ్వే బెటరే అనేసి అంటున్నాడు. వాడికి కొంచెం ఉంచానులేండి, ఈవినింగ్ స్నాక్ టైంలో తిన్నాడు వాడు, బాగుంది అనేసి అన్నాడు అనమాట. పెద్దోడైతే డ్యూటీకి వెళ్ళిపోయాడు, లేదంటే ముందు పెద్దోడే కానిచ్చేస్తాడు. బిర్యానీ అంటే వాడికి కూడా చాలా ఇష్టం అనమాట. ఇదివరకు మా బాబ్జీ గారిని నేను ఎప్పుడు జోక్ చేస్తూ ఉండేదానండి. ఆయనకి టీ అంటే బాగా ఇష్టం. ఇక్కడ నేను టీ ఇచ్చిన తర్వాత తాగేసి జస్ట్ 2 ఇళ్ళే అడ్డు మా అత్తయ్య గారింటికి. అక్కడికి వెళ్తే వాళ్ళ అమ్మగారు టీ పెడుతున్నాను బాబు అంటే ఆగిపోయేవారు అనమాట. నేను నవ్వేదాన్ని, ఇప్పుడే కదా జస్ట్ నేను ఇచ్చాను అంటే, టీ అంటే అలా ఉంటుంది మరి, నీకేం తెలుసు దాని టేస్ట్ అనేవారు. అలాగా బిర్యానీ అంటే ఇలా ఉంటుందండి. తెలియని వాళ్ళకి ఏం చెప్తాను చెప్పండి. నాకైతే చాలా ఇష్టం కాబట్టి సూపర్ ఎమ్మీ అనమాట. కట్ చేస్తే ఇది నెక్స్ట్ డే మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ అనమాట అండి. మంగళవారం రోజు ఉదయాన్నే 5 కల్లా లేచాం. ఎందుకంటే మా బాబ్జీ గారు ఈరోజు పొలానికి వెళ్తాను అని చెప్పారనమాట. ఇకపోతే ఏంటి పొలానికి వెళ్ళడం ఏంటి, లడ్డు ఏంటి అని అనుకుంటున్నారా. రాత్రి వేలంపాట్లో లడ్డు పాడి తీసుకొచ్చాడండి ప్రవీణ్. అదిగోండి 5 అయ్యింది టైము. కాఫీ పెట్టమన్నారు సారు, కాఫీ పెడుతున్నాను. ఈ లోపల లడ్డు కూడా కొంచెం ఇవ్వు, పొలంలో జల్లుతాను అంటే, మరి మీకు అక్కడ ఎలా చేస్తారో మాకు తెలియదు. మాకైతే లడ్డు పాడుకుంటే కొంచెం చుట్టుపక్కల అందరికీ పంచి పెడతామండి. కొంచెం తీసుకెళ్ళి పొలంలో జల్లుతారు. పొలంలో జల్లితే మంచిది అనేసి ఒక నమ్మకం అన్నమాట. దానికోసం నాకు కొంచెం ఇవ్వు, కట్ చేసి నేను చేలోకి వెళ్తున్నాను కదా పట్టుకెళ్తాను అని చెప్పారు. దానికోసం చూపిస్తున్నాను అనమాట. చిన్న లడ్డు అండి, ఎంతో కాదు 1350 రూపాయలకి ఎంతకో పాడి తీసుకొచ్చాడు మా ప్రవీణు. మొత్తం 10 లడ్డూలు ఉన్నాయంట అక్కడ. కానీ మనకి పాటకి ఏదో దొరికితే అదే కదా. మనం 1350 పెట్టిన తర్వాత ఆగిపోయింది, అది మనకు వచ్చేసింది అంతే. ఏదైతే ఏముందండి, చిన్నదా పెద్దదా అనేది కాదు, లడ్డు మేము కూడా పాడుకున్నాం అంతే కదా. జై బోలో గణేష్ మహారాజ్కి. మళ్ళీ బ్రతికందరూ చల్లగా ఉంటే మళ్ళీ సంవత్సరం నాడు మాట, అంతే కదండి. లాస్ట్ ఇయర్ అయితే దొరకలేదండి, అంటే మేమే పెట్టాము ఇక్కడ లడ్డు పాట. వాళ్ళు వీళ్ళు పాడుకుంటామంటే ఇంకా దొరకలేదన్నమాట. సరేలే అనేసి అంతగా బిఫోర్ లాస్ట్ ఇయర్ పాడుకున్నాం, మళ్ళీ ఇప్పుడు పాడుకున్నాం. అదిగండి కొంచెం కట్ చేసి అది నలిపేసి గుండెలాగా చేసేసి కవర్లో వేసి ఇస్తున్నాను అనమాట. ఆయన తీసుకెళ్ళి పొలంలో జల్లుతానన్నారు. ఇదండి లడ్డు విషయం. మీకు కూడా అలాగే చేస్తారండి, పొలాల్లో చల్లుకుంటారా? ఏం చేస్తారు లడ్డు పాడుకున్న వాళ్ళు? కామెంట్ చేయండి. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే, ఇంకెవరైనా పాడుకున్న వాళ్ళు ఉంటే నాకు చెప్పండి, ఓకేనా? ఇదన్నమాట అండి మా ఇల్లు. హోమ్ టూర్ అంటారు కదా, అంతేనండి, సింపుల్. అదిగా మా ప్రవీణ్ అయితే ఫ్యాన్కి తిన్నగా దివాన్ లాగేసుకుని పడుకొని ఉన్నాడు. వాళ్ళ డాడీ అయితే కాఫీ తాగేస్తూ ఉన్నారు. నేనైతే లడ్డు కట్ చేసి పనిలో ఉన్నానండి, లేదంటే నేను కూడా కాఫీ తాగేస్తా. అదిగోండి ఎలా పడుకున్నాడు చూడండి. పిల్లలు ఎంత ఎదిగినా కన్న తల్లి కంటికి చిన్నపిల్లలాగే కనిపిస్తారు కదా, ముద్దుగా మరి ముద్దుగా కనిపిస్తూ ఉంటారు. ఈ తర్వాత ఏం చేస్తాను అనుకుంటున్నారా? ఆయన వెళ్ళారు పొలానికి.
నేను మళ్ళీ కాఫీ అయితే ఆల్రెడీ తాగేసాను, కానీ ఇప్పుడు మళ్ళీ బజ్జుంటారన్నమాట. ఎందుకంటే ఇంకా తెల్లవారలేదు కదా, ఇప్పుడు లేచి మనం ఉద్ధరించే పనులు అయితే ఏమీ లేవు, అందుకని మళ్ళీ పడుకుంటాను. ఈరోజుకి ఇదేనండి వీడియో. మరో మంచి వీడియోతో రేపు కలుస్తాను. బాయ్ అండి.